ఏమైంది ఆఫ్రిత్, ఎలా ఉన్నావు? కడుపులో తిప్పుతుంది. అక్కడ చూస్తే డిసప్పాయింటింగ్ వ్యూ అయితే. బాయ్. చూడండి గైస్, యూట్యూబర్ కష్టాలు చూడండి, ఎంత కష్టపడుతున్నాడు. మా అఫుసైజ్ లాక్స్ టీం నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వామిటింగ్స్ జర్నీలో చాలా అంటే చాలా స్ట్రగుల్ చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. బజరంగి భాయిజాన్ సినిమా చూసారు కదా మీరు, దాంట్లో ఒక వ్యాలీ వస్తుంది కదా, ఇక్కడే షూట్ చేసింది. చూడండి లొకేషన్ అయితే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. గైస్ పెహల్గాం అయితే వచ్చేసాం గైస్. నిన్నే వచ్చేసాం, నేను ఆఫ్టర్నూన్ వచ్చేసాయి. మేమైతే ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎందుకంటే హెల్త్ అస్సలు బాగాలేదు. ఫీవరిష్ ఉంది, కోల్డ్ వచ్చేసింది, ఫుల్ అసలు బాగాలేదు. ఈరోజు మార్నింగ్ అయితే లేచి ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి ఇప్పుడైతే రెడీ అయిపోయాం. ట్యాక్సీ అయితే మాట్లాడాం, బేతా వ్యాలీ అండ్ ఆరు వ్యాలీకి అయితే మాట్లాడాం. సో ఇక్కడ నుంచి అయితే 5 కిలోమీటర్స్ అండ్ 7 కిలోమీటర్స్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఏముందో. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. మినీ స్విట్జర్లాండ్ అనేసి స్నో ప్లేస్ కూడా ఉంది పెహల్గాంలో. అండ్ ఇంకా చందన్వాడి కూడా ఉంది. ఏబీసీ వ్యాలీస్ అంటారు దాన్ని. మేమైతే అన్ని కవర్ చేయలేము ఈరోజు, ఎందుకంటే అస్సలు హెల్త్ బాగాలేదు, బాడీ కూడా సపోర్ట్ చేయడం లేదు వీడియో తీయడానికి. అందుకనేసి కొన్ని ప్లేసెస్ అయితే చేద్దాం అనేసి డిసైడ్ అయ్యాం. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఫ్లాష్ బ్యాక్. గైస్, పెహల్గాంలో వెళ్ళే రూట్ లో అయితే డ్రై ఫ్రూట్ షాప్ దగ్గర ఆపాం. ఇది ఇక్కడ ఒరిజినల్ అన్నమాట. సో అన్ని ఉంటాయి డ్రై ఫ్రూట్స్ ఇక్కడ. చూడండి అన్ని ఉన్నాయి. సో ఇవి వచ్చేసి టేస్టింగ్ కోసం అన్న టేస్ట్ చేసాం మేమైతే, బాగున్నాయి. ఏదైతే టేస్ట్ సూపర్ గా ఉంది, కొంచెం స్వీట్ గా, ఎక్కువ స్వీట్ కాలేదు కానీ టేస్ట్ అయితే బాగుంది. నార్మల్ తీసుకుంటున్నారు ఏదో. దిస్ ఈస్ ఒరిజినల్ కేసర్ గైస్. స్మెల్ కూడా సూపర్ గా ఉంది. 3000 1 గ్రామ్, 10 గ్రామ్, 3000 వచ్చేసి 10 గ్రామ్స్ అంట గైస్. ఒక గ్రామ్ వచ్చేసి 300 పడుతుంది. ఒరిజినల్ కేసర్ అదైతే. మీరు కానీ ఈ సాఫ్రాన్ కానీ డైలీ 3 to 4 స్టాండ్స్ తీసుకుంటే, మిల్క్ లో కానీ వాటర్ లో కానీ, హార్ట్ హెల్త్ మంచిగా ఉంటది, స్కిన్ బాగుంటది, మొత్తం హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీంతో. సో ఎందుకనేసి మేము ఒక 5 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాం. సో మీకు కావాలంటే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. నేనైతే విజిటింగ్ కార్డ్ పెడతాను. చంద్రవాణికి అయితే వచ్చేసాం. ఇవి చూడండి. ఏమైంది ఆఫ్రిత్, ఎలా ఉన్నావు? కడుపులో తిప్పుతుంది. అక్కడ చూస్తే డిసప్పాయింటింగ్ వ్యూ అయితే. ఏం చెప్పాలి చెప్పు. బాయ్. చూడండి గైస్, యూట్యూబర్ కష్టాలు చూడండి, ఎంత కష్టపడుతున్నాడు. మా అఫుసైజ్ లాక్స్ టీం నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మేము ఎంత కష్టపడుతున్నాం అంటే నిజంగా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు వామిటింగ్స్ జర్నీలో చాలా అంటే చాలా స్ట్రగుల్ చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. అది గైస్, రూమ్ కి అయితే వచ్చేసాం. అషద్, ఎలా అనిపించింది అషద్? సూపర్ ఉండింది ఫ్రెండ్స్. దానికోసం నేను జాకెట్ తీసుకున్నాను, నిన్న కొత్త ప్యాంట్ తీసుకున్నాను. బేతాబ్ బేలి ఎలా ఉంది? తెప్పిస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చెప్పాడు ఇదే బేతాబాలి అన్నాడు, చూడగానే అర్థమైపోయింది. ఓకే, ఆరెంజ్ లో ఉందా గైస్? సోన్మర్గ్ అయితే కొంచెం డిసప్పాయింటింగ్ అనే చెప్పాలి, ఎందుకంటే బేతాబ్ వ్యాలీ, ఆరు వ్యాలీ, వ్యాలీస్ అన్ని సిమిలర్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు వింటర్ కదా, కొంచెం ఫ్రీజ్ అయిపోయి వాటర్ తక్కువగా ఉంది. అండ్ వ్యూస్ కూడా అంత బాగాలేవు. నేనైతే 2 వ్యాలీస్కి వెళ్ళాం, బేతాబ్ అండ్ చందన్వాడికి అయితే వెళ్ళాం. ఇక్కడ వచ్చేసి వ్యూ అంత బాగాలేదు, చూసారు కదా మీరు. సో అందుకనేసి మేము హోటల్కి రిటర్న్ వచ్చేసాం. హెల్త్ అస్సలు బాగాలేదు. ఇప్పటికి 2 times వామిటింగ్ చేసుకున్నాను నేనైతే. ఎందుకంటే నాకు మోషన్ సిక్నెస్ ఎక్కువ అనమాట. ఇది కార్లో జర్నీస్ అవన్నీ పడవు నాకు. అందుకనేసి నైట్ నుంచి కొంచెం ఫీవరిష్ అండ్ కోల్డ్ కూడా వచ్చేసింది. కంటిన్యూస్ గా ట్రావెలింగ్ ఇన్ స్నోలో తిరుగుతున్నాం కాబట్టి. సో పెహల్గాం అయితే బెస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాను, సారీ ఫర్ దట్. అండ్ హోప్ యూ గైస్ విల్ అండర్స్టాండ్. సో ఈ రోజు ఏమేమి చేస్తా పెహల్గాంలో అనేసి చూపిస్తాను, ఎందుకంటే ఒంట్లో శక్తి లేదు, బాడీ సపోర్ట్ చేయడం లేదు. సో అందుకనేసి గైస్ ఇప్పుడైతే ఏదైనా తిందామనేసి అయితే వెళ్తున్నాం. పక్కనే ఉంది ఒక చిన్న హోటల్ లాగా ఉంటది, మ్యాగీ అవన్నీ దొరుకుతాయి. సో ఇలాంటి ప్లేసెస్ లో వచ్చినప్పుడు చిన్న చిన్న హోటల్స్ లోనే ట్రై చేస్తేనే టేస్ట్ బాగుంటది. ఎందుకంటే ఈ పెహల్గాం అనేది విలేజ్ టైప్ అన్నమాట కాశ్మీర్ లో. సో అందుకనేసి వెళ్దాం, చూపిస్తాను గైస్. దిస్ ఈస్ ద హోటల్ గైస్. లోపలికి వెళ్దాం. అని మీకైతే ఫ్రెష్ గా చేసి ఇస్తారు. ఇక్కడ మ్యాగీ,
ఆమ్లెట్స్, చికెన్ కర్రీ, బిర్యానీ అన్ని దొరుకుతాయి. అన్ని ఫ్రెష్ గా చేసిస్తారు మీకు. వర్షం నిన్న నైట్ తిన్నాం కదా, ఎలా ఉంది టేస్ట్? సూపర్. ఇనాముల్ భాయ్, నిన్న నైట్ తిన్నాం కదా, టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. టేస్ట్ అయితే బాగుంది గైస్ ఇక్కడ, అందుకనేసి మేము నిన్న నైట్ కూడా తిన్నాం, ఈ రోజు వచ్చాం మళ్ళీ మార్నింగ్. మన మ్యాగీ అయితే ప్రిపరేషన్ జరుగుతుంది గైస్. మన మ్యాగీ వచ్చేసింది. ఈ మౌంటైన్స్ మధ్యన మ్యాగీ తింటుంటే దాని టేస్టే వేరే లెవెల్ ఉంటుంది గైస్. నైట్ ఎలా ఉందో చూడండి పెహల్గాం. టైం అయితే జస్ట్ 8 అవుతుంది. బయట ఎవ్వరు లేరు, మేమే ఉన్నాం. చూడండి చుట్టుపక్కల ఎవ్వరు లేరు, అందరు నిద్రపోతున్నారు. జస్ట్ టైం అయితే 8 అవుతుంది అంతే. జస్ట్ గైస్ హీటర్ ఉంటే ఇక్కడికి వచ్చారు, మా హీటర్ ముందు. చాలా చల్లగా ఉంది గైస్. ఎంత ఉంది చూడ, 100 ఎన్ని ఉన్నాయి? -4. -4 -5 ఉంది గైస్. చలి అయితే మామూలుగా లేదు. జస్ట్ ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని రూమ్ కి అయితే వెళ్తున్నాం. సో 2 వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాం. చూడండి బాయ్స్ ఉండే రూమ్ ఎలా ఉంటుందో చూడండి. మొత్తం మిస్ చేసి పెట్టేస్తున్నాం మేమైతే ఫుల్ గా. రేపు మార్నింగ్ చెక్అవుట్ ఉంది. పొద్దున్న లేచి మొత్తం ప్యాక్ చేసుకొని శ్రీనగర్కి అయితే వెళ్ళాలి. నేనైతే లుంగిలోనే వెళ్ళిపోయాను, లుంగి జాకెట్ వేసుకొని వెళ్ళిపోయాను. వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్ గైస్. ఇప్పుడైతే మేము శ్రీనగర్ కి అయితే వెళ్ళిపోతున్నాం. సో దాని మధ్యలో అయితే మేము బజరంగి భాయిజాన్ సినిమా చూసారు కదా మీరు, దాంట్లో ఒక వ్యాలీ వస్తుంది కదా, ఇక్కడే షూట్ చేసింది. చూడండి లొకేషన్ అయితే. ఈ రివర్స్ అన్ని ఇప్పుడు ఎందుకంటే కొంచెం డ్రైగా ఉన్నాయంటే, మొత్తం వాటర్ మొత్తం ఐస్ అయిపోయి ఉంది. మీరు కానీ మార్చ్ ఏప్రిల్ లో వస్తే ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటది. ఆ మూవీస్ కూడా అప్పుడే జరిగాయి, అందుకని ఫుల్ గా వాటర్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం తక్కువగా ఉన్నాయి, అయినా లొకేషన్ చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను నేనైతే. సూపర్ గా ఉంది, లెట్స్ గో. ఇక్కడైతే క్రికెట్ బ్యాట్స్ తయారు చేస్తారు కశ్మీర్ విల్లో. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఫ్యాక్టరీ అన్నమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం. క్రికెట్ బ్యాట్స్ అన్ని తయారు చేస్తారంట ఇక్కడ. ఈ వుడెన్ ప్లెక్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి టోటల్ గా 2 years అయితే డ్రై చేసి దాని తర్వాత బ్యాట్ అయితే తయారు చేస్తారంట. ఇలాగా వుడెన్ ప్లెక్స్ ని కట్ చేసి దాని తర్వాత అయితే తయారు చేస్తారు. తయారు చేసిన బ్యాట్లు ఉన్నాయి, లోపల వెళ్ళి చూద్దాం. తయారైన బ్యాట్లు ఇవి. ఇందాక చూసారు కదా, అది వచ్చేసి టోటల్ 2 years అయితే డ్రై చేయాలంట. ఇప్పుడైతే ప్రాసెస్ చూడలేము, ఎందుకంటే ప్రెసెంట్ డ్రై చేస్తున్నారు. ఇవైతే డ్రై చేసి తయారు చేసిన బ్యాట్లు ఇవి. బ్యాట్ అయితే తీసేసుకున్నాం, కానీ నెల్లూరుకి వెళ్ళి ఆడాల్సిందే. ఇప్పుడు కొత్త ప్లేయర్ వచ్చేసాడు. సో బ్యాట్ అయితే తీసేసుకున్నాం, వీళ్ళే కొరియర్ చేసేస్తారు నెల్లూరుకి. సో ఇక్కడ పెట్టేద్దాం, మా పేరు రాస్తుంది బ్యాట్ మీద. సో వాళ్ళైతే కొరియర్ చేసేస్తారు. లెట్స్ గో. ఇప్పుడైతే శ్రీనగర్కి వెళ్ళిపోదాం గైస్. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. సో ఇప్పుడు దాకా మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానో నాకైతే తెలీదు, ఎందుకంటే నెల్లూరుకి వెళ్ళి ఎడిట్ చేసి చూసుకోవాలన్నమాట. సో అందుకనేసి ఒకసారి మొత్తం రీక్యాప్, మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు చెప్పేస్తాను. ఫస్ట్ కశ్మీర్లో జరిగే స్కామ్స్. కశ్మీర్లో స్కామ్స్ అంటే పెద్దగా ఏం జరగవు ఫ్రెండ్స్. అంటే మీకు ట్యాక్సీస్ కానివ్వండి, స్నో యాక్టివిటీస్ కానివ్వండి, ఇవి కొంచెం ఓవర్ హైప్ ప్రైస్ చెప్తారు మీకైతే. అంటే యూనియన్ రేట్ ఒకటి ఉంటుంది, దానికి ఒక 2000-3000 ఎక్కువ చెప్తారు. సో మీరైతే యూనియన్ ప్రైస్ తెలుసుకొని ఒకసారి వాళ్ళని బార్గెన్ చేస్తే వాళ్ళు రీజనబుల్ రేట్కి అయితే వచ్చేస్తారు. ఈజ్ ఇట్ సేఫ్ టు ట్రావెల్ కశ్మీర్ అంటే చాలా సేఫ్ గైస్. ఎంత సేఫ్ అంటే సింగిల్ ఉమెన్, సోలో ఉమెన్ కానీ కశ్మీర్కి వచ్చి ట్రావెల్ చేయాలనుకుంటే ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే అంత సేఫ్ అనమాట. ఇన్ కేస్ మీరు వాలెట్ కానివ్వండి, ఫోన్ కానివ్వండి, ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా రోడ్ మీద పడేసుకున్నా వాళ్ళు తీసుకోరు, పిలిచి మరీ మీకు ఇచ్చేస్తారు. ఇన్ కేస్ మీరు హోటల్లో మర్చిపోయినా, క్యాబ్లో మర్చిపోయినా, వాళ్ళు రిటర్న్ మీ హోటల్ దగ్గరకు వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతారు. అంత సేఫ్ అనమాట. అంత జెన్యూన్ పీపుల్ ఉన్నారు, చాలా ఫ్రెండ్లీ, చాలా సపోర్టివ్గా ఉంటారు. సో బెస్ట్ టైం టు ట్రావెల్ కశ్మీర్. నాకు తెలిసి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా అయితే సూపర్గా ఉంటుంది. లైవ్ స్నో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీరైతే. లైక్ బాయ్స్ కానివ్వండి, కపుల్స్ కానివ్వండి, ఈ టైంలో వస్తే సూపర్గా ఉంటుంది. ఫ్యామిలీతో రావాలంటే మార్చ్ తర్వాత రండి, ఎందుకంటే ఇక్కడ చాలా కూల్గా ఉంటుంది. -15 దాకా వెళ్తుంది నైట్ అయితే. సో ఓల్డ్ ఏజ్ పీపుల్ వస్తే స్నోలో ఎంజాయ్ చేయలేరు. మార్చ్ తర్వాత అయితే లైవ్ స్నో ఉండదు, కొంచెం సన్నీ కూడా ఉంటుంది, స్నో పడి ఉంటుంది, ఫ్రెష్ స్నో, అదైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బడ్జెట్ విషయంకి వచ్చేస్తే మా వీడియోస్ చూసి ఎవరైనా వస్తుంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెల్ వీడియోస్ అయినా అయితే నేను చెప్పను.
ఎందుకంటే దీంట్లో స్ట్రీట్ ఫుడ్స్ కూడా ఉన్నాయి, 4 స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి, మా స్టే చేసిన 3 స్టార్ హోటల్స్ ఉన్నాయి, 2 స్టార్ హోటల్స్ అన్ని మిక్స్ ఉన్నాయి దీంట్లో. అయితే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే అని చెప్పను. అలా అని మీరు ఎక్కువ తీసుకురావాలి, మనీ బడ్జెట్ ఎక్కువ కావాలి కాశ్మీర్ ట్రావెల్ చేయాలని అలా కూడా లేదు. బడ్జెట్ ఎంత తక్కువ ఉన్నా పర్వాలేదు, ఇక్కడ స్టే చేయొచ్చు. చాలా చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి, మంచి హోటల్స్ ఉన్నాయి లో ప్రైజెస్లో. ఫుడ్ కూడా మీకు లో ప్రైజెస్లో దొరుకుతుంది. మినిమం బడ్జెట్లో కూడా మీరు ట్రావెల్ అయితే చేయొచ్చు కాశ్మీర్లో. చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ మేము వచ్చేసి ఎక్స్ప్లోరింగ్ విషయానికి వచ్చేస్తే మేము గుల్మర్గ్, సోన్మర్గ్, పెహల్గాం ఇవైతే ఎక్స్ప్లోర్ చేసాం. దల్ లేక్ అండ్ లాల్ చౌక్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం. ఇంకా శ్రీనగర్లో వచ్చేస్తే ఇంకా గార్డెన్స్ ఉన్నాయి. గార్డెన్స్ ఏమంటే సమ్మర్లో సూపర్గా ఉంటాయి వ్యూస్. ఇప్పుడు మొత్తం ఎండిపోయి ఉన్నాయి, అసలు ఏం లేవు, లీవ్స్ అన్నీ రాలిపోయి ఉన్నాయి. ఇన్ కేస్ మీరు సమ్మర్లో వస్తే గార్డెన్స్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మౌంటైన్స్ కూడా అంతే బ్యూటిఫుల్, ఫుల్ ఆఫ్ గ్రీన్ అయితే ఉంటుంది. సో మీరు సమ్మర్లో వస్తే గార్డెన్స్ అన్నీ మిస్ చేయకండి. సో నేను ఈ వీడియోలో యాపిల్స్ అండ్ కేసర్ కూడా చూపిద్దాం అనుకున్నాను మీకు, ఫార్మింగ్ మొత్తం. బట్ అదేంటంటే ఇప్పుడు అసలు ఏం లేదు, ఒక్క యాపిల్ కూడా లేదు ట్రీకి. ఆగస్ట్ నుంచి మీకు యాపిల్ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్లో వస్తే మీరు యాపిల్స్ ట్రీస్ ఫుల్ చూడొచ్చు. అండ్ కేసర్ వచ్చేసి సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. కేసర్ మీరు లైవ్ చూడాలంటే సెప్టెంబర్ నుంచి అయితే చూడొచ్చు ఇక్కడ. ఇది నా ఫస్ట్ టైం గాయస్ నేను ట్రావెల్ చేస్తా వ్లాగ్ చేయడం. సో ఇది నా బెస్ట్ అని చెప్పను, బట్ చాలా ట్రై చేశాను మంచిగా తీద్దామనేసి. కొన్ని ప్లేసెస్లో అది కాలేదు, లైక్ పెహల్గాంలో అయితే అంతగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. సో మీరైతే అండర్స్టాండ్ చేసుకొని మంచిగా సపోర్ట్ చేయండి నాకైతే. సో కొంతమంది అనుకోవచ్చు గైస్ మనీ ఉంది తిరుగుతారు అనేసి, బట్ చాలా తక్కువ బడ్జెట్లో కూడా కాశ్మీర్ తిరగచ్చు మీరైతే. సో నేను మా డాడ్ సపోర్ట్తోనే తిరుగుతున్నాను. సో ఐ విల్ థ్యాంక్ టు మై డాడ్ అండ్ మామ్. సో థ్యాంక్ యూ. నేను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు, అందుకని కొంచెం నవ్వు వస్తుంది. సో థ్యాంక్ యూ గైస్. ఫైనల్లీ ఒకటి చెప్తాను, కాశ్మీర్ అనేది మస్ట్ విజిట్ ప్లేస్ గైస్. అందరూ ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చే 5-4 ఇయర్స్ తర్వాత స్నో పడుతుందో లేదో కూడా తెలియదు, ఎందుకంటే హై టూరిజం ప్లేస్ అయిపోయింది కాశ్మీర్ అయితే. పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. స్నో పడుతుందో లేదో నెక్స్ట్ 5-6 ఇయర్స్ తర్వాత అయితే ఎవరు చెప్పలేం. ఇప్పటికే కొన్ని ట్రీస్ అయితే రావటం లేదంట. లైక్ కాశ్మీర్ బ్యాట్ తీసుకున్నాం కదా మేమైతే, అవి చాలా రేర్ అయిపోయినాయి ఇప్పుడైతే. నెక్స్ట్ 5-4 ఇయర్స్ తర్వాత దొరుకుతాయిలో కూడా తెలీదు, అందుకనేసి మస్ట్ విజిట్ గైస్. సో గైస్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ కాశ్మీర్ జర్నీ గైస్. రేపు మార్నింగ్ అయితే ఢిల్లీకి వెళ్ళిపోతున్నాం మేమైతే. సో ఈరోజు నైట్ రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ అయితే ఢిల్లీకి వెళ్ళిపోతాం. సో రేపు వీడియో వచ్చేసి ఢిల్లీ నుంచి చెన్నై నుంచి నెల్లూరు వెళ్ళేది, అది ట్రావెల్ మొత్తం చూపిస్తాను. సో కాశ్మీర్ అయితే ఎక్కడ దాకే. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ సిరీస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా ట్రావెల్ చేద్దాం. స్టే ట్యూన్.